అర్జెంటుగా చుచ్చొచ్చేస్తుంది, తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎలా? నాన్నగారు, నోరు మూసుకో వెదవా. నువ్వేదో పొడి చేస్తావు అనుకుంటుంది మీ అమ్మ. నువ్వు చేసే భాగవతం ఇదే. అమ్మని అలా అనుకోనివ్వండి నాన్నగారు, మీరు చెప్పకండి. నువ్వు చేసే ఏదో పనికి నేను తోడుగా ఉండాలనా? ఏమే ఇలా రా ఒకసారి. వస్తున్నానండి. ఏమైందండి అంత గట్టిగా అరిచారు? వీడేదో పీకేస్తున్నావు అని తెగ ఫీల్ అయినావుగా. వీడేం చేస్తున్నాడు చూడు, వీడు భాగవతం ఎవరికో లెటర్ రాస్తున్నాడు. ఒకళ్ళ పర్సనల్స్ మీరు అలా చూడకూడదు, చదవకూడదు నాన్నగారు. మీ సన్నాసి, ఇంకొక మాట నీ నోట్లో చూస్తే నీ సంగతి చూస్తా. ఇంతకీ ఆ లెటర్ లో ఏం రాసింది? ఏం రాసిందా చెప్తా విను. డైరీ మిల్క్ చాక్లెట్ సో ఎమ్మి, నువ్వే నా పిల్లలకు మమ్మీ. ఆర్జీవి రక్త చరిత్ర, మనమిద్దరం కలిస్తే మరో చరిత్ర. రోడ్డు మీద ఉంది గుంట, నువ్వే నా గుంట. వానొస్తే వస్తుంది జలుబు, నువ్వే మా ఇంటి బల్బు. ఎలక పిలక, నువ్వే నా శిలక. అనుష్క జేజమ్మ, కృతి బేబమ్మ, నువ్వే నా జాబిలమ్మ. నీ యాంకమ్మ. ఏంట్రా ఇది, ఎవరికి రాశావు? మా పరువు గంగోలో కలపడానికి తయారేవా? హలో, ఎవరు? నేను మహేష్, లక్కీని. చెప్పు లక్కీ. అమ్మా నాన్న ఇంట్లో లేరు మహేష్. బయట ఉన్నారేమో చూడు లక్కీ, దానికోసం కాల్ చేయాలా? ఆగు, మళ్ళీ చేస్తాను. నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావురా? కస్టమర్ కేర్ నానా, వద్దన్నా లోన్ ఇస్తానంటున్నారు. నీకు పని లేదు, వాళ్లకు పని లేదు. మాట బాగానే మారుస్తున్నావు గానీ ముందు ఈ లెటర్ గురించి ఆన్సర్ రాలేదు ఇంకా. అబ్బా నాన్న, అది రాంబాబు గారు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడంట. నువ్వు కథలు బాగా చెప్తావు కదా, అందుకే రాసిమ్మంటే రాసిస్తున్నాను. వాడికి తెలిసిపోయిందన్నమాట. సరేలే, ఇదిగో కొత్త బట్టలు. కొత్త బట్టలు రోజుతా నాన్నగారు? అంటే అదే బొక్కలు బొక్కలు ఉంటది కదా, అది ప్రజెంట్ ట్రెండ్ నాన్నగారు. బొక్కల ప్యాంటు ట్రెండా? ఏంట్రా స్టైల్ నానా, నీకు అర్థం కాదులే. మా కాలంలో ఇంత పొడుగు ప్యాంట్లు లేవు, ఓన్లీ గోచిలే. పోను పోను పాత రోజులే వచ్చేలా ఉన్నాయి. అయినా ఆ టోన్ జీన్స్ ఏం తెలియవు. తెచ్చింది వేసుకో, లేకపోతే పాత వేసుకొని తిరుగు. భలే వారు నాన్న, ఏం తెచ్చినా మన మంచి కోసమే. ఇలా ఇవ్వండి. రాంబాబు గారికి కాల్ చేస్తాను. హలో మామా, ఏం చేస్తున్నారా? ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చారా? నేను కూడా రా, మా నాన్న కొత్త బట్టలు తెచ్చాడు, భలే ఉన్నాయి తెలుసా. అదృష్టవంతుడివి. సరే గాని లక్కీని కలిసావా, మాట్లాడావా? లక్కీ అంటే గుర్తుకొచ్చింది, ఇందాక లక్కీకి లెటర్ రాస్తుంటే మా నాన్నకి దొరికిపోయా. అవునా, మరేం చేసావు? నా ఫ్రెండ్ నువ్వు ఉన్నావుగా, నీ మీదకి దోసేసా. చీ జాంకాయ మామడా, మా నాన్న నన్ను తిడతాదో లేదో తెలియదు కానీ మీ నాన్న చేత రోజు నన్ను తిట్టిస్తున్నావు. ఈసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నీకు నాకు సంబంధమే లేదని చెప్పేస్తారా? ఏడ్చావులే, చెప్పేది విను. మా నాన్నకి దొరికిపోయినప్పుడు లక్కీ ఫోన్ చేసిందిరా. అది నీకు అలాగే అవ్వాలి. అప్పుడు మీ నాన్నని కుమ్మేశాడా? చెప్పు, చెప్పరా? అంత ఆనందం వదరా పులక. అయితే లక్కీ ఫోన్ చేసింది, ఇంట్లో ఎవరూ లేరని చెప్పింది. నేనేం చెప్పానో తెలుసా? ఏం చెప్పా మావా, త్వరగా చెప్పు, వెయిట్ చేయలేకపోతున్నా. బయట ఉండుంటారు చూడని చెప్పా. ఎలా చెప్పా? నీ బతుకలనా చెప్పు. అదేంట్రా అలా అన్నా? ఒక అమ్మాయినికి ఫోన్ చేసి మా ఇంట్లో ఎవరూ లేరు అని చెప్పిందంటే ఇండైరెక్ట్ గా నేను రమ్మని అర్థం. అది వదిలేసి డిటెక్టివ్ లా మారిపోయి ఇంటి బయట ఉంటారు చూడంట. అవునా? మా నాన్న గోల్లో పడి ఈ కోడి బుర్రకి ఏమీ ఎక్కలేదురా. ఉండు, నీతో మళ్ళీ మాట్లాడతా. అరే రాంబాబు, చెప్పరా. నేను కూడా గాలిపటం తయారు చేశాను కానీ. అవునా, మరి ఆ ముక్క ముందు చెప్పాలి కదా, తీయి ఎగరేద్దాం. నేను తయారైతే చేశాను కానీ అది ఎగరేస్తుంటే పైకి వెళ్లకుండా కిందకు వచ్చేస్తోందిరా. గాలి సరిపోక అనుకుంటా. సరే ఇదిగో, నువ్వే ఎగరే. ఓ నీ అబ్బా, కిందకెళ్ళిపోతుంది అనుకుంటే గాలిలోకేమనుకున్నా. ఇది అసలు గాలి పట్టమే కాదు కదరా. అయినా ఇలా ఎలా చేసావురా?
గాలిపటం షేప్ కోసం నా డ్రాయర్ సపోర్ట్ తీసుకున్నారా? అందుకే కరెక్ట్ గా డ్రాయరే వచ్చింది. ఆ? ఛీ. న్యూయార్క్ 2 తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు అంబరాన్ని అంటాయి. ఒక్క రోజులోనే 34,352 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఏంటిది? ఏది ఓపెన్ చేసినా అదే వస్తుంది. ఏదో దియ్యాన్ని పట్టుకున్నట్టు పట్టుకుందే. ఎరా మందేస్తావా? ఆ? ఏమన్నారు నానా? రాత్రి నుండి తలనపన్నావుగా మందేసుకుంటావా అని అడుగుతున్నా. వద్దు నానా, తగ్గింది. నాకేమైంది అసలు? మందు తాగే వయసు వచ్చిందా? ఒకవేళ తాగితే తాగుబోతు సంఘాల్లో నేను ఒకరిని అవుతానా? అసలు నేను తాగితే ఎలా ఉంటాను? గబుక్కునా చెత్త కుప్ప పక్కన పడిపోతే, ఏ కుక్కో నా మీద వచ్చపోతే, కాలనీ వాసులందరూ చూస్తే నా పరువేమైపోవాలి? ఒకవేళ నేను తాగి లక్కీకి దూరం అయిపోతే దేవదాసులా మిగిలిపోతానా? ఇవన్నీ పక్కన పెడితే నా పొట్ట పొట్టేళ్ళలా పెరిగిపోతే, వామ్మో నాకే ఎందుకిలా? అర్జెంటుగా రాంబాబు గడికి ఫోన్ చేయాలి. వాడు ఏదో ఒకటి చెప్తాడు. అబ్బా, ఈ బెగ్గర్లు పని పట్టలేదు. ప్రశాంతంగా ఉన్న ప్లేస్ లో కూడా దొబ్బుతా ఉంటారు. చేతనా కొడుకులు. ఏంటి గోలా? హలో హలో, చెప్పు. ఏంటా కంగారు? దొడ్డ ఆగట్లేదా? చెప్పా ఆకపోతే నీకే చెప్తాను గాని, ఎక్కడున్నావురా? లండన్ లో. లండనా? చెప్పకుండా వెళ్ళిపోయావేంట్రా? ఇక్కడ కూడా చెప్పొస్తారా? నువ్వు మారిపోయావురా, చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే? అదిగో నువ్వు స్టార్ బాక్స్ లో కాఫీ తాగుతున్నావు కదా, మిషన్ సౌండ్ వస్తుంది. ఒరే, ఏం మాట్లాడుతున్నారా? అది నా సౌండ్ రా, మిషన్ సౌండ్ కాదు. సరేలే, అబద్ధాలు బాగానే చెప్తున్నావు. ఇంతకీ ఎందుకు వెళ్ళావు? చదువుకోవడానికా? నీ అబ్బా, ఇక్కడ చదువుకోవడం ఏంట్రా? రాత్రి మనం తిన్న ఫ్రైడ్ రైస్ అరగలేదు, అర్జెంటుగా వచ్చింది. నన్నేం చేయమంటావు? అదే నేను అంటున్నాను. రాత్రి కూడా కలిసాం, అప్పుడు కూడా చెప్పలేదు నువ్వు లండన్ వెళ్తున్నావని. నీకు బాగా వలిసిందిరా. ఊళ్ళో వాళ్ళంతా వెధవ అన్నా నీతో తిరిగాను చూడు. నిజంగానే నువ్వు వెధవ్వి. ఆ రాంబాబు గారితో 24 గంటలు తిరిగి చదువు నాశనం చేసుకున్నావు ముండమోపి అన్నాడు మా నాన్న. నిజంగానే నువ్వు ముండమోపివిరా. ఇవన్నీ వాళ్ళన్నవా నువ్వు అంటున్నావా? సరేలే, ఓ ఫోటో అయినా పంపించు. మన సెంటర్ లో పెద్ద బ్యానర్ వేపించి నా ఫ్రెండ్ లండన్ వెళ్ళాడని గర్వంగా చెప్పుకుంటాను. ఈడికిలా కాదు. చిచ్చి, నువ్వేం పంపంటే ఏం పంపావురా గలిజోడా? నువ్వేం పంపమన్నావు? నువ్వు లండన్ లో ఉన్న ఫోటో. మరి అదేగా నేను పంపింది. అంటే నువ్వు అన్నా లండన్ ఇదా? ఇదే. ఇప్పుడు చెప్పిచావు. నాకు తెలుసురా, నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళవని. ఫ్రెండ్విరా. మరి ఇందాకేదో పెద్ద పెద్ద డైలాగులు వేసావు. ఎవరో అన్నవిరా, నేను అంటానో చెప్పు. సరే గాని ఒకసారి సెంటర్ రా. ఏమైందిరా అలా ఉన్నావు? ఇలా కాక ఇంకెలా ఉంటా? నువ్వు అన్న మాటలకి చచ్చిపోవాలనిపించింది. సరేరా, నువ్వు చేస్తా అన్న పనికి నేను ఎప్పుడన్నా అడ్డొచ్చానా? సరే, ఆ పని చూసుకుంటరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటా. ఒరే, గల్లీల్లో చినిగిపోయిన గాలిపటాలకి పంచలేసుకునే నాయలా నీకోసం ఎవరైనా చస్తారా? అదేదో నీ అభిమానం గాని. సరే, నేను చెప్పేది విను. ఒకటే మ్యాటర్ పద్దాకా వెంటాడుతూ ఉంటే దాని అర్థం ఏంటి? నేనేమైనా వేణు స్వామినా జరగబోయే చెప్పడానికి? తెలిసిందే చెప్పరా. అసలు మ్యాటర్ ఏంటో క్లియర్ గా చెప్పు. ఫ్లాష్ బ్యాక్. End of flashback. అదిరా జరిగింది. నువ్వు పెద్ద మనిషి అయ్యావు. నేనా? పొద్దున్నే కడుపు నొప్పి వచ్చినప్పుడే అనుకున్నా. అయినా మగవాళ్ళు పెద్ద మనిషి అవుతారా? ఇప్పుడు ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందంటావా? అయినా నువ్వు ఇంత కరెక్ట్గా ఎలా చెప్పావు? నువ్వు కూడా అయ్యావా ఏంటి? ఆపు. పెద్ద మనిషి అంటే ఆ పెద్ద మనిషి కాదు, ముందు దగ్గర వయసు వచ్చిందని అర్థం. ఒరే, ఏంట్రా నువ్వు అనేది? అవును, ఈ ఫీలింగ్స్ నాకు ఎప్పుడో వచ్చాయి. నీకోసమే వెయిట్ చేస్తున్నా. నేను ఆ టైప్ కాదు. ఒరే కోతి మామడా, ఎప్పుడు నాన్ సింక్ లోనే ఉంటావా?
లేదురా మా ఇంట్లోనే ఉంటా. సరే సరే మొహం మామూలుగా పెట్టు. ఇప్పుడు ఏం చేద్దాం? రాత్రికి పొంగిద్దాం. పాలా? కాదు, బీర్లు. ఏం మాట్లాడుతున్నావురా? మాది రీసెంట్ ఫ్యామిలీ. మాది మాత్రం సెంట్లు అమ్ముకునే ఫ్యామిలీనా? ఇప్పుడు పెద్ద మనిషి అయితే తప్పకుండా తాగాలా? అది ఆచారం రా. ఆచారం అంటున్నావు, పైగా నువ్వు చెప్తున్నావు. సరే పద వెళ్దాం. సరే పద, పొంగిచ్చేద్దాం. ఆ, ఆ, ఐ. ఇదేంట్రా, దేశ జనాభా అంతా ఇక్కడే ఉంది. బండి నడవడానికి ఇంధనం ఎంత అవసరమో మనిషి నడవడానికి ఇది అంత అవసరమేరా. ఒరే, మనకు తాగాలని కోరుకున్నా మనకు బ్రాండ్లు తెలీదు, ఎలా అడగాలో కూడా తెలియదు కదరా. నేనుండగా నీకు భయం ఎందుకురా? పచ్చి తాగుబోతులా అలా మాట్లాడుతున్నావేంట్రా? పోనీ పండు తాగబోతులా నువ్వు మాట్లాడు. సొంఠ తెలీదు, చెప్పే వరకు వెయిట్ చేయవు. మనలాంటి వాళ్ళ కోసమే ఎవరో ఒకరు వ్లాగ్ చేసి ఉంటారు, అది చూద్దాం. ఇక్కడ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీ అంత కక్కుర్తున్న ఇల్లు ఇంకెవ్వరూ ఉండరు. అయినా పర్లేదు, ఫస్ట్ టైం మందు ఎలా కొనుక్కోవాలి, ఎలా తాగాలి అని ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ది, మీ ఇంటి దగ్గర వైన్ షాప్ ఉందా? ఉంది. అయితే దానికి వెళ్ళమాకండి, ఎందుకంటే మీ వాళ్ళకి దొరికిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. లొకేషన్ చేంజ్. గుడ్, చెప్పగానే లొకేషన్ చేంజ్ చేసినందుకు. వీడు మనం ఫాలో అవుతున్నాడేంటి? మీరేమన్నా పెద్ద ఫిగర్లా మిమ్మల్ని ఫాలో అవ్వడానికి? ఎందుకు వచ్చిన గొడవరా, మీరు చెప్పండి. అరాలండి దారిలోకి. మీరు వైన్ షాప్కి వెళ్ళేప్పుడు వాళ్ళకి మీరు ఫ్రెషర్స్గా అస్సలు కనిపించకండి. మరి ఎలా కనిపించాలి? పెద్ద యూనివర్సిటీలో డిగ్రీ తీసుకున్నట్టు కనిపించాలా? నా మీ జోకులు వేస్తే చెప్పండి. వద్దు, ఇంకోసారి మాట్లాడు. అమ్మో వద్దులే, ఇంకోసారి మాట్లాడు. సారీ, ఈ వీడియో చేస్తున్నప్పుడు నెట్ అయిపోయింది, అందుకే బఫరింగ్ వచ్చింది డ్రర్ అని. అమ్మయ్య వచ్చేసాడు. మందమ్మే వాడి దగ్గరికి వెళ్ళి మనం తెలివి చూపించాలి. భయ్య చిల్లుగా ఏముంది అని అడగాలి. అడగగానే వాడు అన్ని బ్రాండ్స్ పేర్లు చెప్పేస్తాడు. అంతే, సింపుల్. దాంట్లో ఏముంది? అంతేనా? ఇక వీడియో ఆపేసారా? ఈడేంటి మనిషిలో ఉన్నాడే? ఏంటి బాబు ఇక్కడున్నావు? ఇప్పుడు ఎలా? అది నాన్నకు బాగా దగ్గు వస్తుందండి. టానిక్ తీసుకోమంటే ఇంటి దగ్గర మెడికల్ షాప్ క్లోజ్ ఉంది, అందుకే ఇక్కడ తీసుకుందామని ఇక్కడికి వచ్చానండి అంకుల్. అయ్యో పిచ్చోడా, ఇంత అమాయకుడు అయితే ఎలా బతుకుతావయ్యా? ఇక్కడ దగ్గుపోయి మందమ్మరు, మనల్ని మనం మర్చిపోయి మందమ్ముతారు. అయ్యో అవునా? తెలీదు అంకుల్. రే వెళ్ళిపోయారా చూడు. చిల్డ్ ఏమున్నాయి? ఐస్ గంటలున్నాయి. అదేం బ్రాండ్ రా? అయ్యో, ఆ యూట్యూబ్ వాడు చెప్పేది పూర్తిగా వినకుండానే మూసేసావు. నాకు తెలుసు మీరు మళ్ళీ వస్తారని. మీలాంటి కంగారపు నా మొహాలు ఉంటాయనే నాకు ముందే తెలుసు. మీరు చిల్లుగా ఏమున్నాయని అడగగానే వాడు ఏం చెప్పాడు? ఐస్ గడ్లు అని చెప్పాడా? చిల్డ్ బీర్లు ఏమున్నాయి అని అడగండి. అప్పుడు వాడు రకరకాల బ్రాండ్ పేర్లు చెప్తాడు. చెప్పిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా? మీరు తాగాలి అనుకుంటే నార్మల్ బీర్ తీసుకోండి. తాగి ఊగాలి అనుకుంటే స్ట్రాంగ్ బీర్ తీసుకోండి. కానీ మీరు ఈ వీడియో చూడటం అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 2 స్ట్రాంగ్ ఇవ్వండి. డబ్బులు కట్టు బాబు. ఇప్పుడు ఎలా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది.
ఎక్కడున్నావురా? ఇంకింటికి రావా? నాన్న రాంబాబు గడికి యాక్సిడెంట్ అయ్యింది, అర్జెంటుగా డబ్బులు కావాలి. అయ్యో అవునా? ఎలా పంపను? నేను స్కానర్ కూడా పంపిస్తాను నాన్న. త్వరగా త్వరగా పంపు. ఇదేంట్రా దుబ్బి తాగిపోనొస్తుంది? ఇది వరకు ఈ హాస్పిటల్ ప్లేస్ లో వైన్ షాప్ ఉండేదంట నాన్న. అవునా? సరే సరే ఆగు. పంపించేశారా? సరే నాన్న. A few minutes later. ఊపావంటే Many hours later. రే రాంబాబు, నేను మీ ఇంటికాడ దింపేయమంటావా? రే రే రాంబాబు. సరే పద దింపే. The next day. ఏమైందానా? నిప్పుకోళ్ళ అలా ఎర్రగా అయిపోయింది ఫేసు. రాంబాబుకి యాక్సిడెంట్ అయిందా? అవునానా, టైంకి మీరు మనీ పంపించేశారు, బ్లడ్ ఎక్కించేసా. నువ్వేమెక్కొచ్చావు? నేనేం ఎక్కొచ్చానా? నా కడుపున చెడబుట్టావు కదరా. తప్పదాగి పోలీస్ జీపేసుకొచ్చావు ఎదవ నా కొడక. నీకోసమే ఈ నిరీక్షణ, అందుకే ఇంత పరిరక్షణ. పొద్దున్న లేచాక అవుతా సంరక్షణ, నీకోసం గుళ్ళో చేస్తా ప్రదక్షిణ. హలో మహేష్, నీకు 100 years లక్కి. జాతకాలు ఎప్పటి నుంచి చెప్తున్నావు మహేష్? జాతకాలు చెప్పడం ఎట్లకి? నేను 100 years బతుకుతానని అంటున్నావు కదా, కొత్తగా జాతకాలు చెప్పడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావని అంటున్నా. అయ్యో పిచ్చిదానా, నిన్నే తలుచుకుంటూ కవిత రాసిన లక్కి. చి, నువ్వింత మోసగాడవని అనుకోలేదు మహేష్. లెట్స్ బ్రేకప్. లక్కీ లక్కీ, నేనేమన్నాను? బ్రేకప్ చెప్తున్నావు? మరి నేనుండగా కవితను రాస్తున్నానే అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నావు? వెళ్ళి దాన్ని రాసుకో. ఓ స్నే, నీకు అలా అర్థమైందా? కవిత రాస్తున్నానంటే కవిత అని అమ్మాయి కాదు, నీ మీద కవిత రాస్తున్నానని అర్థం. అయ్యో మహేష్, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. నేను చేసిన ఈ పాపం ఏ ఫారెన్ కంట్రీకి వెళ్ళినా పోదు. వద్దులే, తొక్కలో పాపం కోసం ఫారెన్ ట్రిప్లు ఎందుకులే. అది సరే గాని నీతో అర్జెంటుగా మాట్లాడాలని కాల్ చేశా మహేష్. అవునా? ఏంటి విషయం? మా ఇంట్లో మ్యాచ్ చూస్తున్నారు మహేష్. అవునా? స్కోర్ ఎంత? నీ విజయవాడ వన్ టౌన్ లో 1 o'clock ఒక్కడివే వడియాలు అమ్ముకునే మొహము నువ్వును. అదేంటి లక్కీ అంత మాట అనేసా? లేకపోతే ఇంకేమనాలి? మ్యాచ్ అంటే క్రికెట్ మ్యాచ్ కాదు, పెళ్లి సంబంధం చూస్తున్నారు. అవునా? నాకు కూడా ఒకటి చూడమనొచ్చు కదా. మీ నాన్నగారి సెలక్షన్ చాలా బాగుంటుందని నాకు చాలా సార్లు చెప్పావు. కరోనాకి కతినాకి తేడా తెలియని ప్రేమించి చాలా తప్పు చేశా. ఇంకుంటా బాయ్, నీతో కటీఫ్. వద్దు లక్కీ, నువ్వు కోపంలో కూడా చాలా క్యూట్ గా ఉంటావు తెలుసా. అవునా? ఎంత క్యూట్. ఆస్కార్ అవార్డు కూడా రీచ్ అవ్వలేనంత క్యూట్ గా ఉంటావు. అమ్మాయ్యా, ఆ అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు నిజాల కంటే అబద్ధాలే చాలా బెటర్. ఏంటి మహేష్ అంటున్నావు? నీ అందాన్ని పొగుడుతున్నాను లక్కీ.
సో క్యూట్. పేపర్ ప్లేట్ ఏం కాదు. అవును లక్కీ, ఇప్పుడు నీకు మ్యాచ్ ఓకే అయితే నన్ను వదిలేస్తావా? ఈ కాలం మనల్ని దూరం చేయాలి కానీ ఇంకెవ్వరు దూరం చేయలేరు మహేష్. అయితే చలికాలం అయిపోతే మనం దూరం అయిపోతామా? అదేంటి అలా అన్నావు? నువ్వే కదా అన్నావు ఈ కాలం మనల్ని దూరం చేయాలని. ప్రజెంట్ చలికాలమే నడుతుంది కదా. ఓరి భగవంతుడా, ఈ కోతి మొహంగాడు నాకెక్కడ తగిలాడే. సరే కూల్ కూల్, ఇప్పుడు ఏం చేయమంటావు? అడుగు తిను. నా బుజ్జి పిల్ల కోపం వచ్చింది అనుకుంటా. నా బుజ్జి పిల్ల కదా, నా బంగారు తల్లి కదా, నా కళ్యాణ లక్ష్మి కదా, నా అమ్మ ఒడి కదా. ఇదేంటి పథకాల పేర్లులా ఉన్నాయి? నీ పేర్లే పథకాలు పెట్టించాను బంగారం. క్యూట్. దీన్ని పొగిడి పొగిడి స్టాక్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం లక్కీ? ఒకసారి కలుద్దాం మహి. సరే నేను పిక్ చేసుకుంటా. ఇంటి వెనకాల దొడ్లోకి వచ్చేయ్. సరే సరే. ఇదేంటి ఇంత బుసలు కొట్టేస్తుంది? చాలాసేపు వెయిట్ చేయించానా? ఇప్పుడు ఎలా? ఐడియా వచ్చింది. ఏంటిది? గెస్ చెయ్యి. ఏముంది? వైట్ పేపర్. లేట్ వచ్చిందే కాకుండా మళ్ళీ డ్రామాలేంటి? అయ్యో పిచ్చిదానా, లేట్ వచ్చాననుకున్నావా? నీకంటే ముందొచ్చా. నువ్వు రావటం చూసి వెళ్ళిపోయా. ఎందుకు? నీకు ఇన్సూరెన్స్ చేయిందామని. తిక్క తిక్కగా మాట్లాడకు. లేటుగా వచ్చానని తిడతానని ఇలా సాకులు చెప్తున్నావా? అయ్యో నిజం లక్కీ. మరి ఇన్సూరెన్స్ ఏది? నీ చేతిలో ఉంది కదా. ఏంటి వైట్ పేపరా? నీ అందాన్ని వెలకట్లేక వైట్ పేపర్ ఇచ్చాను లక్కీ. సారీ మహి, నేను తప్పుగా అనుకున్నాను. పర్లేదు లక్కీ, నువ్వే కదా. ఆ ఇన్సూరెన్స్ జాగ్రత్త. హా, నేను పిచ్చోడ్నో ఇది పిచ్చిదో అస్సలు అర్థం కావట్లేదు. ఏంటి మహేష్? అదే సడన్ గా కలుద్దాం అన్నావు, దేనికని? అసలు మనం లవర్సేనా? ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మరేంటి, మా ఫ్రెండ్స్ చూడు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో బయటకెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. మరి నువ్వెప్పుడు వెళ్తావు అలాగా? నువ్వు ఉండగా వాళ్ళతో వెళ్తే బాగోదేమో. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావురా? ఇలా తయారయ్యావేంట్రా? నువ్వే కదా బయటికి వెళ్దామన్నావు. నెల నుంచి వేసుకున్న ప్యాంట్ని మా అమ్మ ఈరోజు ఉతుకుతా అన్నా, నేను వినిపించుకోకుండా వాషింగ్ మిషన్ నుంచి దాన్ని తీసి వేసుకుని వచ్చా. భగవంతుడా, తయారవ్వడం అంటే డ్రెస్సింగ్ లో కాదురా. నీతో నా వల్ల కాదు గాని మా నాన్న తెచ్చిన అమెరికా సంబంధం చేసేసుకుంటా. హే, అక్కడ యాపిల్ ఫోన్స్ తక్కువంటగా. నువ్వు వెళ్ళాక నాకు కూడా ఒకటి పంపించు, సరేనా? నీకేమన్నా వినిపించిందా లక్కీ? నాకేమీ వినిపించలేదే. ఏమైంది మహేష్? ఏం అవ్వలేదులే. ఏంటి దవడ సైడ్కి వెళ్ళిపోయింది? మహేష్ చెప్పు లక్కీ. ఎక్కడికన్నా తీసుకెళ్ళు మహేష్. ఎక్కడికన్నా తీసుకెళ్లాలా? సరే ఓ 5 minutes ఆగు. నీకోసం ఎంతసేపు అయినా ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాం మహేష్. ఇదేంటి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది? చైల్డ్ ఆర్టిస్టా? రాంబాబు గాడేంటి ఉదయం నుంచి ఫోన్ చేయలేదు? వాడు చేసే వరకు చేయను. మనమే చేద్దాం. హలో హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది. సరే ఉంటా అయితే. పిచ్చి కుక్కర్ ఏమైనా కరిచాడా ఏంటి? హలో, ఏంట్రా సగం బుర్రదవా, ఫోన్ చేసి కట్ చేస్తావు? ఉదయం నుంచి ఎందుకు ఫోన్ చేయలేదు? ఓ అదా నీ గోలా. మా పక్కింట్లో కొత్త అమ్మాయి వచ్చింది, రా తొక్కుడు బిల్లు ఆడదామంటే ఆడొచ్చా. నీ ఎర్రి. ఆపే నాకు అర్థమైంది. సర్లే గాని ఏంటి మ్యాటర్, ఫోన్ చేసావు? లక్కీ బయటికి తీసుకెళ్ళమందరా. నన్నా? నిన్నెందుకు అడుగుతుందిరా నీ అబ్బా? నన్ను అడిగింది. తీసుకెళ్ళు, దానికి నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఓ నా పర్మిషన్ తీసుకుంటున్నావా? సరే తీసుకెళ్ళు. నువ్వు పెద్ద ఆర్టిస్ట్ గాడువని నీ పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు మ్యాటర్ సరిగ్గా వినడం లేదు. నువ్వు త్వరగా చెప్పట్లేదు. లక్కీ బయటికి తీసుకెళ్ళమంది. ఆ ప్లేస్ ఎలా ఉండాలంటే కళ్ళు మూసి తెరిచేలోగా వేరే లోకంలో ఉన్నట్టుండాలి. అలాంటి ప్లేస్కి తీసుకెళ్ళమంది. ఓ అంతేనా? ఇద్దరు బైక్ మీద వెళుతూ బైక్ ను 100 స్పీడ్ లో పెట్టేసి కళ్ళు మూసుకో, అంతే. కళ్ళు తెరిచే లోపల వేరే లోకంలో ఉంటావు. చాలా సింపుల్. చి, నువ్వు ఫ్రెండ్వా గాలోడువారా? ఎంజాయ్ చేసే ప్లాన్ చెప్పమంటే చచ్చిపోయే ప్లాన్ చెప్తున్నావు.
లేకపోతే కళ్ళు తెరిచే లోపల వేరే లోకంలో ఉండాలంట. పెద్ద వీళ్ళేదో శంకర్ సినిమాలో హీరో హీరోయిన్ అయినట్టు ఫీల్ అయిపోతున్నారు తెగ. అంతేలేరా, నువ్వు ఎదురింటాంటి స్నానం చేస్తున్నప్పుడు తొంగి తొంగి చూస్తుంటే అందరూ వచ్చి కుక్కను కొడుతున్నట్టు కొడుతుంటే వాడికి కళ్ళు కనపడవని చెప్పి సేవ్ చేసినందుకు నాకు ఇదే గతి పట్టాలి. మన సెంటర్లో టిఫిన్ చేస్తున్నప్పుడు నువ్వు బజ్జీ లేపేసినప్పుడు ఆ టిఫిన్ కొట్టాడు నిన్ను బురదలో పరిని తరిమినట్టు తరుముతుంటే అయ్యో వాడు పిచ్చోడని చెప్పి నేనే పెంచుకుంటున్నానని చెప్పి సేవ్ చేసినందుకు నాకు ఇదే గతి పట్టాలరా. ఆపే, నువ్వున్న ప్లేస్ నుండి స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఒక రైట్ వస్తుంది. అక్కడ ఒక పార్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తగలడు. ఇంకోసారి నా గురించి మాత్రం చెప్పకో, నా మీద నాకే జాలేస్తుంది. థ్యాంక్స్ రా, ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఇంకోసారి ఎక్కడ దొరికిపోతే నేనే సేవ్ చేస్తాను. అరే ఇంకో హెల్ప్ రా, చెప్పి చావు. నువ్వు కూడా రావచ్చు కదరా, నాకు సపోర్ట్ గా ఉంటది. నేనేం చేయాలి? మీరు చెట్లనికి లూపుతుంటే రాలిపోయి నాకు లేరుకోవాలా? ఛీ, మేము అలా ఏం చేయవురా, జస్ట్ మాట్లాడుకుంటాం అంతే. నీలాంటోడే ఆవులింతకు అన్నున్నాడు గాని తుమ్ముకి తమ్ముడు లేడన్నాడంట. సర్లే వస్తా. ఓకే ఓకే. మహేష్, చెప్పు లక్కీ. నా చేయి పట్టుకో. ఏమైంది లక్కీ, ఫిట్స్ వస్తున్నాయా? పట్టుకోమన్నానా? ఒరే ఒరే, అదేమైనా మైదా పిండి అనుకున్నావు అట్లా పిసికేస్తున్నావు? ఛీ, నీ కక్కుర్తి. నా కళ్ళల్లోకి చూడు. ఏం కనిపించింది? నీకు మెల్లకన్నా అనుకుంటా లక్కీ, సరిగ్గా చూడకుండా లవ్ చేసేసా. చిపో, ఆన్ రొమాంటిక్ ఫెలో. సరే సరే, ఇంకోసారి అనలే. కూల్ డ్రింక్ తీసుకురా మహేష్. ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని తీసుకుని రా. ఒరే రాంబాబు, ఇదేంట్రా మా దగ్గర డబ్బులు లేవనుకుంటుంది ఏంటి? ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకురామంటుంది. రే గుడ్డి గబ్బలాలకి కళ్ళజోడు పెట్టి నాయలా, డబ్బులు లేక కాదు, ప్రేమగా ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకుని రమ్మంది. ఛీ, అయినా నువ్వెలా వరల్డ్ ఫేమస్ లవర్ అయ్యావరా? హో అవునా, నాకు తెలీదురా. మహేష్, ఇద్దరం కళ్ళల్లోకి చూసుకుంటూ తాగుదాం, ఓకేనా? ఏమైంది? హే నేనే ఫస్ట్. ఛీ, నువ్వు మారవురా. చి, నా మూడంతా పాడు చేసావు. పద వెళ్దాం. హే, సరే పద వెళ్దాం. మన అమ్మాయిలదే ప్రపంచం. ఈ టైంలో ఎవడా? హలో, ఎలా ఉన్నావురా? బాగున్నారా, నువ్వెలా ఉన్నావు? నీ ఫోన్ ముందు వరకు బాగానే ఉన్నా, తర్వాతే చూడాలి ఎలా ఉంటుందో. నువ్వు మారలేదు ఇంకా, అదే జోకులు. నువ్వు మాత్రం మారావేటి, నువ్వు కూడా అంతేగా. అది సర్లే గాని నీ సలహా కోసం ఫోన్ చేశారా? ఏంటో? నాకు పెళ్ళ 2 పాపలు పుట్టి విషయం నీకు తెలిసిందే. మొదటి పాపకి నా ఫేవరెట్ దీపికా పట్టుకునే పేర్ల నుంచి దీపికా పెట్టా. రెండో పాపకి మా ఆవిడ ఇష్ట ప్రకారం గోపిక అని పెట్టా. ఇప్పుడు 3వ పాప పుట్టింది, ఏం పేరు పెట్టాలని మేమిద్దరం కొట్టుకుంటున్నాం. నువ్వు సలహా ఇస్తావని నీకు ఫోన్ చేశారా? ఆపిక, ఎదవ ఎక్స్ప్రెషన్లు పెట్టకు. మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారుతూ పోవాలి. నీకు ఉద్యోగం లేదు, ఆస్తిపాస్తులు లేవు. నువ్వు ఇలా కనుక్కుంటూ పోతే జనాభా లెక్కలు రాసుకోవడానికి పనికొస్తాదేమో గానీ నువ్వు పెంచడానికి పనికిరారు. సలహా ఇస్తావనుకుంటే క్లాస్ పీకుతున్నావేంట్రా? క్లాసు కాదు, నీలాంటోడికి ఫ్యామిలీ ప్లానింగ్ చేపించేయాలి. వద్దులేరా బాబు, ఉంటా. ఈ అమ్మ ఈడింటిట్ట మాట్లాడుతున్నాడు. మా బాబుగారు పొద్దున్నే ఎవరికో మడతెట్టేస్తున్నారేంటి, అడిగేద్దాం. ఏమైంది నాన్నగారు అలా రంకెలేస్తున్నారు? నీలాంటి పనిలేనోడికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే అదే పనిగా పిల్లల్ని కంటున్నాడు. రంకెలేకేం చేయమంటావు మరి? పోన్లే నాన్న, నువ్వే అంటుండేవాడివి ఎవరికి ఇందులో ఏ నైపుణ్యం ఉందో మనకంటే వాళ్ళకే బాగా తెలుసని. మీ ఫ్రెండ్కి అందులో ఎక్కువ ఉందేమో.
వాడే తిక్కలోడు అనుకుంటే వాడికి బాబులా ఉన్నావు కదరా యా బ్రాస్. దున్నపోతులు కొట్టినట్టు కొట్టేశాడు. మా నాన్నల పవర్, ఆ బెల్ట్ల పవర్ అర్థం కావట్లేదు. ఈ టైంలో ఎవడరా? హలో హలో సార్. సారీ, నేను మీ సార్ని కాదు, రాంగ్ నెంబర్కి చేశాను అనుకుంటా, చూసుకో. అయ్యో సార్ నేను సార్ అన్నది మిమ్మల్నే సార్. అన్ని సార్లు సార్ అన్నావంటే నన్నే అనుకుంటా. చెప్పమ్మా, ఏ సబ్జెక్ట్లో డౌట్? మీరు భలే జోకులు వేస్తారు సార్. నేను బ్యాంక్ ఎంప్లాయీని. మీకు లోన్ అప్రూవ్ అయింది. లోనా? నేను అప్లై చేయలేదే, నాకెలా వచ్చింది? లోన్ రావాలంటే మీరు అప్లై చేయక్కర్లేదు సార్. మీ ప్రొఫైల్ చూసి వాళ్ళే ఇచ్చేస్తారు. నా ప్రొఫైల్ చూసారా? ఏ ప్రొఫైల్? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామా? నైస్ జోక్ సార్. ప్రొఫైల్ అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కాదు. మీ ట్రాన్సాక్షన్స్ ఎక్సెట్రా ఇవన్నీ చూసి మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఇస్తారు. ఏంటి, సుబ్బుగాడు కొట్లో ₹10 చాక్లెట్ కొంటే కూడా ట్రాన్సాక్షనేనా? దానికి లోన్ ఇచ్చేస్తారా? మీరు ఎంత పెట్టి కొన్నారనేది మ్యాటర్ కాదు సార్. మీరు లోన్కి ఎలిజిబుల్ అయ్యారా లేదా అదే ఇంపార్టెంట్. ఎంత ఇస్తారేంటి? మీ ప్రొఫైల్ కి 5 లక్షలు ఎలిజిబుల్ ఉంది సార్. 5 లక్షలా? మా నాన్న రూపాయి కూడా పనికిరావంటాడు. నా వాల్యూ 5 లక్షలా? సార్ లైన్ లో ఉన్నారా? లేదు, ఊహల్లో ఉన్నా గానీ నాకు కొద్దిగా టైం ఇవ్వండి, మా వాడిని అడిగి చెప్తాను. మళ్ళీ ఎప్పుడు కాల్ చేయమంటారు? నన్ను తగులుకున్నట్టే నువ్వు ఈ లోపు వేరే వాడిని తగులుకో. ఈ లోపు నేను టచ్ లోకి వచ్చేస్తా. హలో రాంబాబు. చెప్పరా. పొద్దునే లక్ష్మి వచ్చిందిరా. అవునా, మీ ఇంట్లో ఎవరు లేరా ఏంటి? అయినా నీకు లక్కీ ఉంది కదరా, లక్ష్మిని నాకు సెట్ చేయరా. ఛీ, ముందు ఆ మూతి తుడుచుకో, కారిపోతుంది. నీలాంటోడే ఊరికి కొత్తగా వచ్చినప్పుడు బార్బర్ షాప్కి ఎలా వెళ్ళాలని అడిగితే జుట్టు పెంచుకుని వెళ్ళాలని చెప్పాడంట. లక్ష్మి అంటే అమ్మాయి కాదురా, డబ్బులు వచ్చాయి. డబ్బులా? ఎలా వచ్చాయిరా? మీ నాన్నకు తెలియకుండా ఇల్లు అమ్మేసావా ఏంటి? ఒరేయ్, నీ బతుక్కి నోట్లోంచి ఒక మంచి మాట రాదా? ఇల్లు అమ్మేస్తేనే డబ్బులు వస్తాయా? అసలు నా గురించి ఏమనుకున్నావురా? బ్యాంక్ కూడా ఫోన్ చేసి నాకు 5 లక్షలు పూజ చేస్తా అంటున్నాడు. ఓ, బ్యాంక్ పూజ? నువ్వు కట్టకపోతే నీకు బంక్ పూజే. ఏంట్రా అలా అన్నావు? ఉన్నదే అన్న, ఈ రోజు నుంచి నువ్వు ఊపిరి కూడా పీల్చుకోలే, నేను కాల్స్ వస్తాయి చూడు. మేము ఓసీ బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాం సార్. మాట్లాడు, ఎవరు అన్నారు? దానికి నాకు కాల్ చేయడం ఎందుకు? అయ్యో సార్, మీ ప్రొఫైల్ మా క్రైటీరియాకి మ్యాచ్ అయింది. సో మీకు 10 లక్షల లిమిట్ తో క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఏంటి, 10 లక్షలా? The next day. ఏంటిది, పారుతున్న కాలంలో ఎవరో అడ్డేసినట్టు ఆగిపోయింది. ఈ టైంలో ఎవరబ్బా? హలో సార్, శుభదినం. హౌ ఇస్ ద డే సార్? చాలా చెత్తగా ఉంది. డోంట్ వరీ సార్, వి విల్ మేక్ ఇట్ బ్యూటిఫుల్ సార్. ఏం బ్యూటిఫుల్ చేస్తావరా? ఇరుక్కుపోయింది, తీస్తావా? తప్పకుండా సార్. మీరు ఎలాంటి పొజిషన్ లో ఉన్నా ఆ పొజిషన్ నుంచి బయటకు తీసుకురావడమే మా లక్ష్యం. ఎవరు బ్రదర్ నువ్వు? మేము ఈటీ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్. మీ పేరు మీద 10 లక్షలు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉంది సార్. ఈటీ అంటే? ఇస్తాను తీసుకో బ్యాంక్ సార్. అవునా, అయితే లోన్ తీసుకున్నాక మేము కూడా ఈటీ అంటే ఏంటంటే? మేము, మీరు కూడా తీసుకోకండి. చెత్తదవులు పొద్దున్నే ఇస్తాం, తీసుకోవాలంట. ఒరే సుంట, బాత్రూమ్ లో ఫోన్ ఏంట్రా? త్వరగా బయటికి రా. పర్సనల్ కాల్ నానా? పర్సనల్ కాలా ఇంకేమన్నా? నువ్వు బయటికి వస్తావా రావా? కష్టం నాన్నగారు, నా కడుపులో బయటకు వస్తేగా నేను రాను. రావా? రాను. రావా? రాను నానా, అంత అర్జెంట్ అయితే పక్కింట్లోకి వెళ్ళండి. నువ్వు ఎలా రావో నేను చూస్తా. ఇదేంటి, వైఫై పోయింది? ఛీ, బట్టలేసుకో, చూడలేకపోతున్నాం. సర్లే నానా. ఒరే రాంబాబు, అర్జెంటుగా సెంటర్కి రారా. సరేరా. ఏంట్రా దొడ్డాగట్లేదా? అర్జెంట్ గా రమ్మన్నావు. అస్సలు రావట్లేదురా. అది సర్లే గాని నువ్వు అన్నట్టే జరిగింది. ఏమైంది? నీ జీవితం మొగ్గ గుడిసిపోయిందా?
శ్మశానంలో సాల్సా డాన్స్ చేసే మొహం నువ్వును చెప్పేదాకా ఆగలేవా? త్వరగా చెప్పిచావు. డబ్బులు ఇస్తాను ఒకటే ఫోన్ రా, తీసుకుంటే మనం ఏదో బిజినెస్ పెట్టచ్చు కదా. వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? చెప్పరా శివ. మావా ఎక్కడున్నారా? సెంటర్ లో ఉన్నా. ఒక్కడివే ఉన్నావుగా? ఒక్కడనే ఉన్నారా? ఏంటి మ్యాటర్? అమ్మయ్యా, ఆ లఫంగ్ రాంబాబు గారు కూడా ఉన్నాడేమో అని భయపడ్డా. ఏం లేదు మామ, నాకు లోన్ వచ్చింది, నైట్ సెట్టింగ్ వేద్దామా అని. లోనా? ఏం చూసి ఇచ్చాడ్రా? నన్ను చూసి ఇచ్చాడంట్రా. జస్ట్ ఒక్క బటన్ నొక్కితే 2 లక్షలు మీ అకౌంట్ లో ఉంటాయి అన్నాడు. నొక్కేసా, వచ్చేసాయి. మనకు జాబులు లేవు కదరా, ఎలా కడతావు? నేను అదే అడిగారా. అడిగితే ముందు మీరు తీసుకోండి, తర్వాత మీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో మాకు బాగా తెలుసు అన్నాడు. అప్పుడే అనుకున్నా నా మీద బాగా నమ్మకం ఉంది అని. తీసేసుకున్నా. సరే, ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ముందు బాగా ఎంజాయ్ చెయ్యాలనుకుంటున్నాను రా. దాని తర్వాత చూస్తా ఏం చెయ్యాలా అని. మరి నాకెందుకు ఫోన్ చేసావు? ఏం లేదురా, మా ఇంట్లో నైట్ ఎవ్వరూ ఉండరు. వచ్చావనుకో పార్టీ కుమ్మేద్దాం. మరి రాంబాబు? వాడికి చెప్తాలే, లేకపోతే ఏంటి చేస్తాడు. హలో మామా. చెప్పరా దోమ. అదేంట్రా అలా అన్నావు? సర్లే గాని ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నారా? దేనికి? అమ్మయ్యా, ఆ చడగెత్తరాదో మహేష్ గారి దగ్గర ఉన్నావేమో, మనం మాట్లాడేసుకునేది వాడు వినేస్తాడేమో అనుకున్నా. పర్లేదులే. వినట్లేదులే. ఏంటంత ఆనందంగా లోన్ వచ్చిందా ఏంటి? నీకెలా తెలుసురా? అది అది నాకు కాల్స్ వస్తున్నాయిలే, నీకు కూడా వచ్చుంటాయేమో అని. నువ్వు భలే తెలివైన వాడివిరా, కానీ ఆ మహేష్ గారితో తిరిగి చెడిపోతున్నావు. నాకు అది అనిపిస్తుందిరా. సర్లే, నువ్వు ముందు మ్యాటర్ చెప్పు. నాకు లోన్ వచ్చిందిరా. ఈ రోజు నైట్ మా ఇంట్లో ఎవ్వరూ ఉండరు. నువ్వు మా ఇంటికి వచ్చావనుకో పార్టీ చేసుకుందాం, ఏమంటావు? మరి మహేష్కి చెప్పావా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ఇవిరా, అందుకే ఫస్ట్ నీకు చెప్పా. వాడికి చెప్తాలే, లేకపోతే ఏడ్చి చచ్చిపోతాడు, కుళ్ళిపోతాడు. సరే సరే, ఏదైనా ఎక్స్ట్రా ఖర్చు అయింది అనుకో, నా దగ్గర మాత్రం డబ్బులు లేవు, ముందే చెప్పేస్తున్నా. నువ్వు ఎన్ని ఎక్స్ట్రాలైనా చేయరా, నేను చూసుకుంటా కదా. నువ్వు అసలు ఫెక్కరే పడకు, ఏమంటావు? వచ్చే మరి రాత్రి బాస్ పార్టీకి. అదే గిల్లించుకుంటా, కొరికితే కొరికించుకుంటా, తడిమితే తడిమించుకుంటా, తగిలితే తగిలించుకుంటా, నా ఒప్పు సప్పులతో ఊపానంటే ఊపావంటే దాబాదెళ్ళిపోవాలి, గుర్ర కారు ప్రేమ పులుసు గారిపోవాలి. పార్టీ ఇంత చెత్తగా ఉందేంటి? అవును, నాకు అలానే అనిపిస్తుంది. మరిక మొదలెడదామా? ఇలా కొట్టేస్తున్నారంట్రా. అరే అరే, ఏమైందిరా చెప్పండి రా. అరే అరే అరే, అమ్మా, అరే ఎందుకు? వెళ్ళిపోవాలి, నువ్వే గిలా గిలాడాలి, వెళ్ళిపోవాలి, నువ్వే గిలా గిలాడాలి. డబ్బులన్నా ఇష్టముండదు, భూములన్నా ఇష్టముండదు, గాజులన్నా ఇష్టముండదు, పువ్వులన్నా ఇష్టముండదు. మరి ఏమిష్టం ఏంటి? అబ్బాయిల చూపులు. అమ్మాయికి ఆల్కహాల్ కి లొంగని వాడు ఎక్కడైనా పుట్టుంటాడా, ఎక్కడైనా ఉండుంటాడా?